ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను మీరు ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా, చదివి మర్చిపోయే వారంగా ఉండకుండా, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీరు మాత్రమే పొందుకోమని దయచేసి మీ చిత్తమైతే ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారము, సమాధానమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు పావురముల వలె నిష్కపటులుగా ఉండుడి. పావురముల వలె నిష్కపటులుగా ఉండుడి అని పాఠం నేర్చుకుందాం. మొన్న ఆదివారం ఏం నేర్చుకున్నాం? పాముల వలె వివేకులుగా ఉండుడి అని పాఠం నేర్చుకున్నాం. ఈరోజు పావురం వలె నిష్కపటులుగా ఉండుడి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూసి అప్పుడు పాఠంలోకి వెళ్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులుగాను పావురము వలె నిష్కపటులునై ఉండుడి. పావురము వలె నిష్కపటులునై ఉండుడి అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. నిష్కపటం వేరు, కపటం వేరు. బాగా వినాలందరూ కూడా. నిష్కపటం వేరు, కపటం వేరు. కపటం అంటే వేషధారణ, అసూయ, స్వార్థం, మోసం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి కపటం అంటే. ఏమండి, చాలామంది కపటంతో బ్రతుకుతూ ఉంటారు. అంటే పైకి పరిశుద్ధం, లోపల అపరిశుద్ధం. పైకి నీతిమంతులుగా ఉంటారు, కానీ వాళ్ళు చేసేవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైన పనులు. కనుక పైకి వేషధారణతో కపటస్థులుగా బ్రతుకుతున్న వారు క్రైస్తవ్యంలో కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి కపటం అనగానే వేషధారణ, అసూయ, మోసం ఇవన్నీ వస్తాయి. నిష్కపటం అంటే పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి, నిజాయితీ, ఈ లక్షణాలు వస్తాయి. ప్రియమైన దేవుని వారలారా, కనుక మనం ఎలా ఉండాలని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు? నిష్కపటులుగా ఉండాలి, కపటస్థులుగా మనం ఉండకూడదు. కపటస్థులుగా ఉండకండి అని తెలియజేస్తూ నిష్కపటులుగా ఉండాలి అని తెలియజేస్తూ పావురాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. ఏమండి, వివేకులుగా ఉండడం అని పాముని జ్ఞాపకం చేశాడు. నిష్కపటులుగా ఉండమని పావురాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పావురాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అని ఆలోచించగలిగితే, పావురానికి ఉన్నటువంటి మంచి గుణం ఏంటో చెప్పమంటారా? పావురం ఏదైనా మరొక పావురంతో జత కట్టిందనుకోండి,
కడ వరకు కూడా అదే పావురంతో కలిసి ఉంటుంది. మీలో చాలామందికి తెలియకపోవచ్చు, పావురం కనుక వేరే ఏదైనా పావురంతో ఒకవేళ జత కడితే కడ వరకు కూడా, అంటే చనిపోయే వరకు కూడా అదే పావురంతో కలిసి ఉంటుందట. మధ్యలో మరొక పావురంతో కలిసి తిరగటం అనేది ఉండదట. ఒకవేళ జత కట్టినటువంటి పావురం మరణించింది అనుకోండి, అప్పుడు వేరే పావురంతో జత కడుతుందా? ఏమండి, జత కట్టదంట. చనిపోయే వరకు అలా ఒంటరిగానే ఉండిపోద్దంట, కానీ ఎట్టి పరిస్థితుల్లో మరొక పావురంతో జత కట్టదట. అందుకే యేసుక్రీస్తు వారు భవిష్యత్తు తిరిగిన వాడు కదా, ఆయన ఎవరి వలె ఉండమన్నాడు? పావురం వలె. ఎందుకంటే పావురం పాపం చేయదు, ఏమంటే నిష్కపటంగా ఉంటుందని చెప్పాడు. నిష్కపటుల వలె ఉండండి, పావురం వలె నిష్కపటులుగా ఉండండి అన్నాడు. మొట్టమొదటగా బైబిల్ గ్రంథంలో పావురం గురించి ఎక్కడ రాయబడింది మీకు ఎవరికైనా తెలుసా? మొట్టమొదటగా బైబిల్ గ్రంథంలో పావురం గురించి ఎక్కడ రాయబడింది అనేది ఆలోచించగలిగితే ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనం నుంచి, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. ఎవరు? నోవహు గారు. ప్రారంభంలో భయంకరమైన పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే జలప్రలయాన్ని రప్పించాడు. మీ అందరికీ తెలుసు. జలప్రలయాన్ని రప్పించిన తర్వాత మరి భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తగ్గాయా లేదా అని చూడటానికి మొట్టమొదటగా నోవహు గారు ఆ ఓడలో నుంచి జారబిడిచినటువంటి పక్షి ఏది అంటే పావురం అని రాయబడింది. ఒక నల్లని పావురాన్ని జారబిడిచాడట. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేనందున వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. భూమి మీద కాలు పెట్టడానికి స్థలం లేదు, ఇంకా నీళ్లు ఇంకిపోలేదు. కాబట్టి పావురం ఏం చేస్తుందంటే మళ్ళా తిరిగి నోవహు దగ్గరికి వచ్చేసిందట. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకొనిను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును వాడలో నుండి వెలుపల్లికి విడిచెను. 7 రోజుల తర్వాత మరలా పావురాన్ని విడిచిపెట్టాడట. అదే పావురాన్ని మరలా బయటకు విడిచిపెట్టాడట. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటన ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. ఏమంటే బయటికి వెళ్ళింది, వస్తూ ఏం తీసుకొచ్చిందట? ఒలీవా చెట్టు ఆకు తీసుకొచ్చిందట. ఎవరు చెప్పారు దానికి తీసుకురమ్మని? ఏమండి, నోవహు గారు ఏమని చెప్పారా? లేదు. అంటే పావురానికి చాలా జ్ఞానం ఉంటుంది అని మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదివరకు రాజులు కొన్ని సమాచారాలు పావురాల ద్వారా పంపించేవారు, ఉత్తరాలు. తెలుసా మీకు? ఇదివరకు అంటే క్రీస్తుకు పూర్వం కొన్ని సమాచారాలు ఎవరికైనా పంపాలనుకున్నప్పుడు ఆ ఉత్తరాలు మరి పోస్ట్ మ్యాన్ లేరు కదా అప్పుడు పోస్ట్ మ్యాన్ ఎవరో? పావురాలే. పావురానికి కట్టి దాన్ని పంపిస్తూ ఉండేవారు. అంటే పావురం చాలా జ్ఞానం కలిగినది. ఇక్కడ ఒలీవా చెట్టు యొక్క ఆకును తీసుకొచ్చి నోవహు గారికి తెలియజేస్తుంది ఏమనంటే నీళ్ళు ఇంకిపోని అని. ఏమండి ప్రియమ దేవుని వాళ్ళారా, దానికి మాటలు రావు కదా. మరి మనకలాగా మాట్లాడి నీళ్ళు ఇంకిపోని అని చెప్పే ఛాన్స్ దానికి లేదు కనుక ఆకు తీసుకొచ్చిందంటే అర్థం చేసుకుంటాడని. అర్థం చేసుకున్నాడా? మరి అర్థం చేసుకున్నాడు. అయితే నీళ్ళు ఇంకిపోయినాయి కనుక ఈ ఒలీవా చెట్టు ఆకు తీసుకొచ్చింది పావురం అని అర్థం చేసుకున్నాడు. కనుక మొట్టమొదటగా ఈ పావురం గురించి ఇదిగో నోవహు గారి కాలంలో ఈ విధంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ తర్వాత కాలంలో ఈ పావురాలని దేవునికి దహన బలిగా కూడా ఇస్తూ ఉండేవారు. అది కూడా చూద్దాం ఒకసారి. లేవియాకాండం 1వ అధ్యాయం. లేవియాకాండం 1వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. లేవియాకాండము 1వ అధ్యాయం 14వ వచనం. లేవియాకాండము
1వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిది అయిన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. చూసారా, తీసారా? లేవియాకాండం 1వ అధ్యాయము 14వ వచనం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలను. అంటే దేవునికి దహన బలిగా ఇచ్చే జంతువులతో పాటు ఏమిస్తూ ఉండేవారు? ఏమండి? పావురాలు కూడా ఇస్తూ ఉండేవారు. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళు జాగ్రత్తగా వినాలి. పావురాలు కూడా దేవునికి దహన బలిగా ఇస్తూ ఉండేవారు. మీకు బాగా జ్ఞాపకం ఉండే ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు ఆయన దేవునికి ప్రతిష్ఠ చేసే సమయంలో కూడా పావురాల్ని దేవునికి బలిగా అర్పించారా లేదా? చూస్తారు ఒకసారి. లూకా గారు రాసినటువంటి సువార్త, 2వ అధ్యాయము 21వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లరా. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవునికి ప్రతిష్ఠ చేసే సమయంలో కూడా పావురాల్ని బలిగా అర్పించారు. అక్కడ లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునకు యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి. యేసుక్రీస్తు ప్రభువుల వారిని దేవునికి ప్రతిష్ఠించడానికి దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఇదిగో పావురపు పిల్లలను బలిగా ఇవ్వడానికి తీసుకెళ్లారట. అంటే పావురాల్ని దేవునికి దహన బలిగా ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే పావురం పరిశుద్ధతకు పవిత్రతకు గుర్తుగా ఉంది కనుక. అలాగే సొలొమోను గారు కూడా ఈ పావురాన్ని దేనితో పోలుస్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే పరమగీతములు 5వ అధ్యాయం, పరమగీతములు 5వ అధ్యాయం, పరమగీతములు 5వ అధ్యాయము, పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథం తర్వాత ఉంటుంది, ప్రసంగి గ్రంథం తర్వాత ఉంటుంది, ప్రసంగి గ్రంథము తర్వాత పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి. చదవండి అమ్మా. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, నా పావురమా నిష్కలంకురాలా అన్నాడు చూడండి. నా పావురమా నిష్కలంకురాలా అంటే పావురం నిష్కపటమైనదేనా? నిష్కపటమైనదే. క్రీస్తు పూర్వం సొలొమోను గారు తెలియజేస్తున్నటువంటి మాట ఇది. నా పావురమా నిష్కలంకురాలా అంటే పావురం ఎలాంటిదనమాట? నిష్కలంకమైనది, కపటము లేనిది, నిష్కపటమైనది అని క్రీస్తుకు పూర్వం దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో సొలొమోను గారి ద్వారా తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. అంటే యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఎలా ఉండమన్నారు? పావురము వలె నిష్కపటులై ఉండు అన్నాడా? పావురము నిష్కపటమైనది కనుక మీరు కూడా నిష్కపటంగా ఉండండి అన్నాడు. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఈ సమాజంలో అని ఆలోచించగలిగితే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి, జాగ్రత్తగా వినాలి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. తీసారమ్మా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అందరూ చూడాలి. మీరు మూర్ఖమైన ఈ వక్ర జనం మధ్య, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు పరిశుద్ధుల మధ్య ఏమీ లేరు, పవిత్రుల మధ్య ఏమీ లేరు, నీతిమంతుల మధ్య ఏమీ లేరు, యథార్థవంతుల మధ్య లేరు. మీరు ఎవరి మధ్య ఉన్నారు? వక్రమైన జనం మధ్య ఉన్నారు మీరు. ఏమండి? మీరు ఈ వక్రమైన జనం మధ్య ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి. ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి. నిష్కలంకులు అంటే నిష్కపటులుగా ఉండాలి, కలంకం లేనివారుగా ఉండాలి, కపటం లేనివారుగా ఉండాలి. మరి ఉంటున్నారా? ఉండట్లేదు. ఉండాలని ఈ మాటలు వేల సంవత్సరాల క్రితం రాయించాడు దేవుడు. నిష్కపటులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి. నిష్కలంకులుగాను అనింజులైన దేవుని కుమారులు అగినట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సనుగులు ఉండకూడదు మీ జీవితంలో, సంశయములు అంటే అనుమానాలు ఉండకూడదు మీ జీవితంలో. సనుగులు, అనుమానాలు మానేసి సమస్త కార్యములను చేయుడి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ భయంకరమైన పాపిష్టి జనం మధ్య మనం ఎలా ఉండాలంటే నిష్కలంకులుగా ఉండాలి. ఎలా ఉండాలి? నిష్కలంకులుగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, పావురము వలె మీరు ఎలా ఉండాలి? నిష్కలంకులుగా ఉండాలి అన్నాడా? యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు ఈ లోకంలో? తన 33.5 సంవత్సరాల జీవితంలో ఈ లోకంలో ఎలా బ్రతికారో చూస్తారో ఒకసారి, ఆశ్చర్యపోతారు మీరు అందరూ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26 తీసారమ్మా? హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఏమంటే యేసుక్రీస్తు ఎలా బ్రతికారంట? తీసారమ్మా? 7:26 చదవండి. పవిత్రంగా బ్రతికాడు ఈ లోకంలో, నిర్దోషిగా బ్రతికాడు ఈ లోకంలో, నిష్కల్మషుడు. ఆ మాట చాలా ఇంపార్టెంట్ మనకి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అంటే ఆయనలో ఏ విధమైన కలంకం లేదు, ఏ విధమైన కపటం లేదు. నిష్కపటంగా బ్రతికాడు ఆయన, నిష్కలంకుడుగా బ్రతికాడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికాడు. మనం ఎలా బ్రతకాలి మరి? మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, మనం కూడా నిర్దోషులుగా బ్రతకాలి, మనం కూడా నిష్కలంకులుగా బ్రతకాలి, మనం కూడా పాపులలో చేరక ప్రత్యేకమైన జీవితం జీవించాలి ప్రియమైన దేవుని వాళ్ళారు. అందుకే పావురం వల్లే మీరు నిష్కపటులనై ఉండుడి అని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అందుకే అపోస్తులుడైనటువంటి పేతురు గారు తెలియజేస్తున్న మాట చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను కూడా ఏ కపటమో అంటే నిష్కపటంగా బ్రతికాడు. ఆయన కపటంతో బ్రతకలేదు. ఆయన ఎలా బ్రతికాడు? నిష్కపటంగా బ్రతికాడు యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిర్దోషిగా బ్రతికాడు ఆయన, పవిత్రుడిగా బ్రతికాడు, నిష్కల్మషుడుగా బ్రతికాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమో లేదు. ఆయన రక్తం ఎలాంటిదో చూస్తారు ఒకసారి. వాక్యపఠనం చేసుకున్నాం కదా. ఇదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు. ఏమండి? ఆయన రక్తం ఎలాంటిదట? అందరూ చూడాలి. 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా. అమూల్యం అంటే మీకు అర్థం కాదని అనగా అన్నాడు చూడండి. అమూల్యమునగు అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన రక్తం ఎలాంటిది? నిర్దోషమైనది. ఆ రక్తంలో ఏ విధమైన దోషమో లేదు, నిష్కలంకమైనది, ఏ విధమైన కలంకమో లేనిదైన రక్తం. ఎంతో అద్భుతం చూడండి బైబిల్. ప్రియమైన దేవుని వాళ్ళరా,
ఈరోజు మత గ్రంథం అనుకుంటున్నారు, మత పిచ్చి పట్టిన వాళ్ళు. మత గ్రంథం అనేది మనిషి జీవితాలను మార్చి మంచిగా బ్రతికి పరలోకానికి చేర్చే మహాజ్ఞాన దివ్య గ్రంథం ఇది. ఏమండి, మనుషులను మంచి మార్గంలో నడిపించే మహోన్నతమైన విద్యది. ఈ మాటలు అర్థం కాక ఈరోజు ఎంతోమంది మతం 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 అనుకుంటున్నారు. అంతే, మతం అనే మత్తులో మునిగిపోయినవాడికి ఇది ఎలా ఉంటుంది? మతంగానే ఉంటుంది. ఇది మహాజ్ఞాన దివ్య గ్రంథం అనుకున్న వాడికి ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారి రక్తం నిర్దోషమైనది, నిష్కలంకమైనది అని చెప్పి వ్రాయబడింది. కాబట్టి మనం ఎలా ఉండాలట? పావురము వలె నిష్కపటులనై ఉండాలి అన్నాడు. ఆయన సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు చూస్తారు. ఒకసారి తన సంఘం ఎలా ఉండాలని కోరుకుని తన ప్రాణాన్ని పెట్టాడు. ఒకసారి మనం చూడగలిగితే ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చూడండి. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనిను. సంఘం ఎలా ఉండాలని కోరుకుని తన తాను అప్పగించుకున్నాడట. అందరూ చూడాలి. ఎపిసిలకు రాసిన పత్రిక 5:25, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను. కలంకం ఉండకూడదు సంఘస్థులకి. ఏమండి, యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉన్న వారికి ఏముండకూడదు? కలంకం ఉండకూడదు, నిష్కలంకులుగా ఉండాలి. అర్థమవుతుందా? క్రీస్తు రక్తంతో కడగబడిన వారు, క్రీస్తు సంఘ సభ్యులు ఎలా ఉండాలి? ఏమండి, కలంకం లేని వారిగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిష్కపటులుగా ఉండాలని తను తాను అప్పగించుకున్నాడట. కలంకమైనను ముడత అయినను అలాంటిది మరి ఏదైనాను లేక, ఇలాంటివి ఏమి ఉండకూడదు. కలంకం ఉండకూడదు, ఏమండి, ముడత ఉండకూడదు, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచుటకై పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి మనందరము సంఘమేనా? మనందరం సంఘమే కదా. మనందరం ఎలా ఉండాలి? నిష్కలంకంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి అని ఈ సంఘం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ సంఘం కోసం తన రక్తాన్ని ధారపోసాడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మనం దేవుడి దృష్టికి ఎలా ఉండాలో మరొక మాట మనం చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలో మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి. తీసారా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక. వేటి కొరకు కనిపెడుతున్నాం మనం? ప్రియులారా మీరు వీటి కొరకు కనిపెట్టేవారు అంటున్నాడు. వేటి కొరకు కనిపెడుతున్నాం? దాని ముందు వచ్చిన చూడండి, 13 వచ్చిన 3:13, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. దేనికోసం కనిపెడుతున్నాం మనం? కొత్త ఆకాశము కొత్త భూమి అంటే అర్థమైంది. ఏమండి, పరలోకం, స్వర్గం. ఏమండి, పరలోకం కోసం మనం కనిపెడుతున్నాం కనుక చెప్తున్నాడు 14వ వచనంలో, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారుగా ఉండాలి. మీరు ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉండుడి. దేవుని దృష్టికి మనం ఎలా కనబడాలట? నిష్కలంకులుగా ఉండాలి. మనలో ఏ విధమైన కలంకం ఉండకూడదు, ఏ విధమైన కపటం ఉండకూడదు. నిష్కలంకులుగాను నిందారహితులు, మన మీద ఏ విధమైన నిందలు
ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా కిట్టక మన మీద నిందలు వేసినా నిందలు ఉండొచ్చేమో కానీ నిందలు నిజాలు కాకూడదు. కాబట్టి దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండినట్లు జాగ్రత్త పడాలి. ఏమండి, దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా జీవిస్తున్నాను, ఎలా నడుచుకుంటున్నాను అనేది మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోవట్లేదు ఈరోజు క్రైస్తవులు. ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, జాగ్రత్త, ఎన్నో విషయాల్లో జాగ్రత్త పడతాం మనం. అవునా? ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మన బ్యాగ్ ఉందో లేదో చూసుకుంటాం, పర్స్ ఉందో లేదో చూసుకుంటాం, ఒంటి మీద బంగారం ఉందో లేదో చూసుకుంటాం. కానీ నేను ఎలా బ్రతుకుతున్నానని మాత్రం చూసుకోము. నేను ఎలా ప్రవర్తిస్తున్నానని మాత్రం చూసుకోము. నేను ఎలా జీవిస్తున్నాను, నా జీవిత విధానం ఎలా ఉంది, నా మాట్లాడే విధానం ఎలా ఉంది, నా ఆలోచన విధానం ఎలా ఉంది, నా క్రియలు ఎలా ఉన్నాయని మాత్రం జాగ్రత్త పడం ప్రియమైన దేవుని వారు. అందుకే ఏమన్నాడు? నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రైస్తవులమైనటువంటి మన ప్రేమ ఎలా ఉండాలో చూస్తారా? మన ప్రేమ ఏమండి, లోకస్తుల ప్రేమ కాదు, క్రైస్తవులమైనటువంటి మన ప్రేమ ఎలా ఉండాలో చూస్తారా? రోమపత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 9. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదారిని ఆశ్రయించుకొని మంచిదారిని హత్తుకొని ఉండుడి. తీసరమ్మా, రోమపత్రిక 12వ అధ్యాయం 9. మీ ప్రేమ అంటే ఎవరి ప్రేమ? క్రైస్తవులమైనటువంటి మన ప్రేమ, క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి మన ప్రేమ ఎలా ఉండాలి? కపటమైనదిగా ఉండకూడదు. ఏమండి, నటించేదిగా వేషధారణగా ఉండకూడదు. మన ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. మన పట్ల యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ ఎలాంటిది? కపటమైనది కాదు, నిష్కపటమైన ప్రేమ అయినది. మన ప్రేమ ఎలా ఉండాలి? మన సహోదరి పట్ల, సహోదరు పట్ల మనం చూపించే ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. అందులో ఏ విధమైన కపటం ఉండకూడదు. చెడ్డదాన్ని మీరు అసహించుకోండి, మంచిదాన్ని హత్తుకోండి అన్నాడు. కాబట్టి ఈరోజు ప్రేమలు ఎలా ఉన్నాయి? ఈరోజు ప్రేమలన్నీ కపటమైన ప్రేమలే, అవసరాల కోసం ప్రేమించే ప్రేమలే తప్ప ఏమండి నిష్కపటమైన ప్రేమలు క్రైస్తవ్యంలో కరువైపోతున్నాయి. ప్రియమైన దేవుని వల్ల అవసరం ఉంటే తెగ ప్రేమ చేస్తారు, అవసరం లేకపోతే కనీసం మాట్లాడరు కనిపిస్తే. ఏమండి, ప్రియమైన దేవుని వల్ల అది నిష్కపటమైన ప్రేమ, కపటమైన ప్రేమ. కాబట్టి మన ప్రేమ ఎలా ఉండాలట? నిష్కపటంగా ఉండాలి మన ప్రేమని 2000 సంవత్సరాల క్రితం దేవుడు తెలియజేస్తే ఇప్పటికీ అందరి ప్రేమలు కూడా కపటమైనవిగానే ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు రెండవ రాకడలో ఆయన వచ్చేసరికి, క్రీస్తు రాకడికి మనం ఎలా ఉండాలో చూస్తారు ఒకసారి. క్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలో ఒకసారి చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి పిల్లలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు, ఆ మాట చాలా ఇంపార్టెంట్, క్రీస్తు దినమునకు నిష్కలంకులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను. క్రీస్తు దినమునకు తీసిరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11 అందరూ చూడాలి. క్రీస్తు దినమునకు నిష్కలంకులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలట? నిష్కలంకులుగా ఉండాలి, అలాగే నిర్దోషులుగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. ఏమండి, పావురం వల్ల మీరు ఎలా ఉండాలన్నాడు? నిష్కపటులుగా ఉండాలి అన్నాడు, నిష్కలంకులుగా ఉండాలి అన్నాడు. కాబట్టి మనం కూడా నిష్కలంకులుగా నిష్కపటులుగా ఉండాలి. పావురం ఎవరికైనా హాని చేస్తుందండి? మనం ఎవరికైనా హాని చేయొచ్చా? మనం కూడా హాని చేయకూడదు. పావురం ఎవరికైనా హింస కలిగిస్తుందా? కలిగించదు. మనం కూడా ఎవరికి హింస కలిగించకూడదు. పావురం ఎవరినైనా బాధ పెడుతుందా? బాధ పెట్టదు. మనం కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. అర్థమవుతుంది. అందుకే పావురంతో పోల్చాడు. పావురం వల్లే మీరు నిష్కపటులై ఉండుడి అన్నాడు. కాబట్టి కపటం ఉండకూడదు అన్నాడు. చివరిగా మరొక మాట చూసి ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఎన్నోసార్లు మనం చదువుకున్న మాట. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేయాలి అన్నీ. ఇక్కడ ఏమేమి చెప్పాడు? ఏమేమి మానేయమన్నాడు? సమస్తమైన దుష్టత్వాన్ని మానేసుకోవాలి మనం. సమస్తమైన కపటాన్ని మానేయాలి. కపటం ఉండకూడదు మనలో. వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, సమస్త దూషణ మాటలు మానేస్తారా? మానరు. ఇవి తప్ప అన్నీ మానేస్తారు. ఏమండి? ప్రియమ దేవుడు ఏదైతే మానేయమన్నాడు దాన్ని మానరండి. ఏమండి? డాక్టర్ ఏదైతే మానేయమన్నాడు అది మానేస్తూ ఉంటారు. నువ్వు ఇది తింటే చచ్చిపోతావు అన్నాడు అనుకోండి డాక్టర్, ఇంకా అవి తింటం మానేస్తావు. నువ్వు ఇది తాగితే చచ్చిపోతావు అన్నాడు అనుకోండి, అవి తాగటం మానేస్తారు. కానీ దేవుడు ఏదైతే మానేయమన్నాడు అది మాత్రం మానరు. కాబట్టి ఇవన్నీ మాని ఎలా ఉండాలట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, దుష్టత్వం ఇవన్నీ కూడా ఏం చేయాలి? మానేయాలి. ఏమండి? ఇవన్నీ మానేసి మనం ఎలా ఉండాలంటే నిష్కపటులుగా ఉండాలి. చివరిగా ఇంకొక మాట, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లలు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తీసారమ్మా? 32:2 అందరూ తీయాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనం దేవుని చేత నిర్దోషి అని ఎంచబడే విధంగా మన జీవితం ఉండాలి. ఆత్మలో ఏముండకూడదు? కపటం. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అన్నాడు. అంటే లోపల ఒకటి బయటకు ఒకటి ఉండకూడదు. ఏమండి? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పి రాయబడింది కనుక మనం కపటం లేని వారిగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. ఎలా? పావురం వలె అన్నాడు. ఏమండి? పాముల వలె వివేకులుగా ఉండాలన్నాడు, పావురం వలె నిష్కపటులుగా ఉండాలి అన్నాడు. యేసుక్రీస్తు వారు అలాగే బ్రతికారు. మొదటి శతాబ్దంలో అపోస్తులు అలాగే బ్రతికారు. ప్రారంభ శతాబ్దము క్రైస్తవులు అలాగే బ్రతికారు. ఈ 21వ శతాబ్దంలో పుట్టినటువంటి మనం కూడా అలాగే బ్రతికి దేవుడిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మరిదిగో నాయన, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పాముల వలె వివేకులుగా ఉండమని తెలియజేశారు, పావురం వలె నిష్కపటులుగా ఉండాలని తెలియజేశారు. కనుక మేము ఆ విధంగా జీవించడానికి మాకందరికీ కావాల్సిన జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి, మమ్మల్ని అందరినీ బలపరచండి, మమ్మల్ని అందరినీ మీ చిత్తానుసారంగా నడిపించండి నాయన. విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాల్లో 30దంతులుగా, 60దంతులుగా, 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. మేమందరము కేవలం వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా, చదివి మర్చిపోయేవారంగా ఉండకుండా, విన్న వాక్య ప్రకారంగా మేమందరము నిష్కపటులుగా బ్రతకడానికి సహాయం చేయండి నాయన. మరి ఇదిగో తండ్రి, చాలామంది జీవితాలు కపటంతో నిండిపోయి ఉన్నాయి నాయన. పైకి మరి పరిశుద్ధులుగా బ్రతుకుతూ లోపల వేషధారణతో ఉన్నారు నాయన. కనుక ఆ విధమైనటువంటి జీవితం మేము జీవించకుండా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మేమందరము యేసుక్రీస్తు వారిని పోలి జీవించడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి, దీవించి, మీ చిత్తానుసారంగా నడిపించి, మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకోమని దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయాన్ని, సహకారాన్ని మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.